హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థం లేనితనం, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, వీటన్నిటి మధ్యలో కూడా ఒక గొప్ప పాటని ఇవ్వడానికి రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన వదులుకున్న కుటుంబం, ఆయన మాట్లాడలేని మనుషులు, ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడలేదు. అంత ఇరుకు సందుల్లో కూడా చార్మినార్ పక్కన ఉన్న సందులోకి పట్టుకెళ్ళి ఒక పోర్షే కారుని నడపమంటే ఎట్లా నడపగలం? అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అంటే ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మన మీదకి సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, మన హాల్లో కూర్చుంటాడు, మన బెడ్రూమ్ లో మన పక్కనే నిలబడతాడు, మన క్వశ్చన్ చేస్తాడు. రా, ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి అంటాడు మనతోటి. సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.